అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రుద్రపాక సామ్రాజ్యలక్ష్మి గారు రచించిన వృద్ధాప్యం బంతులాట అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రామనాథం హై స్కూల్లో హెడ్ మాస్టర్గా దాదాపు అదే స్కూల్లో ఒక 20 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా ఏలారు. స్కూల్లో కూడా అందరి మన్ననలు తీసుకున్నారు. కొలీగ్స్ అందరూ మంచి హెడ్ మాస్టర్ అని ప్రశంసలు అందించారు. ఇక రిటైర్మెంట్ దగ్గరకొచ్చింది. దానితో కాంతం, నా రిటైర్మెంట్ ఫంక్షన్ని ఎలా సెలబ్రేట్ చేస్తే బాగుంటుందంటావ్ అని అడిగారు భార్య కాంతంతో రామనాథం గారు. సర్లేండి, నా మొహం నన్నే అడిగారు. ఏనాడన్నా నన్ను ఇంట్లో నుండి బయటకు అడుగు పెట్టనిచ్చారా? ఇంటికి ఎవరైనా వస్తే మీరు టీ ఇమ్మంటేనే కదా నేను ఇవ్వాలి. నా బతుక్కి నాకంత ఫంక్షన్ల గురించి పార్టీల గురించి చెప్పే తెలివితేటలు ఎక్కడున్నాయి అంది కాంతం. ఒసే, నీ అక్కసంతా వెళ్ళబోయకే. నీకు నేను స్వేచ్ఛ ఇవ్వకపోయినా నిన్ను ఏమీ తక్కువగా చూసేవాటిని కాదు. అందుకే అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అన్నాడు రామనాథం. సర్లేండి గాని ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ గురించి ఆలోచించండి. అందర్నీ పిలిచి నిర్వహించడం అంటే మాటలు కాదు. నాదే ఉందిలేండి అంది కాంతం. సరే, రిటైర్మెంట్ రోజు వచ్చేసింది. రిటైర్మెంట్ ఫంక్షన్లో కాంతంను ఆకాశానికి ఎత్తేశారు రామనాథం గారు. నన్ను టైంకి స్కూల్కి పంపించడంలోనూ, నా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవటంలోనూ నా సహధర్మచారిని చాలా జాగ్రత్త వహించేది అని మాట్లాడుతూ, కాంతం రా మాట్లాడు అన్నారు రామనాథం గారు. ఓయమ్మా, ఇదెక్కడ గోలా? నేనెట్లా మాట్లాడేది? ఏదో ఇంట్లో మూల కూర్చొని కథలు రాయటం తప్పితే నాకేం తెలుసు అనుకుంటూ లేచింది కాంతం. పమిట కొంగు చుట్టూరా కప్పుకొని, అందరికీ నమస్కారం. రామనాథం గారు నన్ను అపరస్మిత పసిమిలా చూస్తున్నారు. ఆయన మాటే శాసనం. ఆయన ముందు నేను జీరోని. వృద్ధాప్యం అనేది మనిషికి సహాయంగా ఉండేవారుంటే వరమే, లేకుంటే అది శాపమే. మేమిద్దరం కూడా పెద్దవాళ్లం అయ్యాము. పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. మమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. వయసులో ఉన్నప్పుడు స్నేహితులను చూసింది కాదు. ఇప్పుడీ వయసులో మమ్మల్ని చూడటమే చాలా గ్రేట్. సర్వీస్లో ఉండగా మా వారు మిమ్మల్ని అందర్నీ ఎంత ప్రేమగా చూసుకునేవారో మమ్మల్ని కూడా మీరు అంత ప్రేమగా చూసుకోండి అంది కాంతం. ఆ మాటలకి ప్రేక్షకులందరూ చప్పట్లు కొట్టారు. కాంతం పొంగిపోయి, నా కథలను మీరందరూ చదువుతారనుకుంటా. రామనాథం గారు అప్పుడప్పుడు చెప్పేవారు, మా పాఠశాలలో నీ కథల పాఠకులలో మా స్నేహితులు కూడా ఉన్నారు. వారి వీరాభిమానం అప్పుడప్పుడు నా దగ్గర ప్రదర్శిస్తుంటూ ఉంటారు. కాని నేనెప్పుడూ వారికి నువ్వు నా శ్రీమతివని చెప్పలేదు అన్నారు అంది కాంతం. ఆ మాట అనగానే ప్రేక్షకులందరూ లేచి, కథలు రాసే కాంతం గారంటే మీరేనా? మీ రచనలు మాకు చాలా ఇష్టమండి అని చుట్టూ మోగిపోయారు. అది సహించలేని రామనాథం గారు, ఇక వెళదాం పదా అంటూ కాంతాన్ని తన ద్విచక్ర వాహనం ఎక్కించుకుని తీసుకెళ్లారు. కాంతం ఇంటికి వెళ్లిన తర్వాత నాకు బడత పూజ ఉందిలే అనుకొని లోపల కంగారు పడుతోంది. రామనాథం గారు సైలెంట్గా ఇంట్లోకి వెళ్లి కాంతంతో, నీలో ఉన్న టాలెంట్ని నేను గుర్తించలేకపోయాను. చాలా బాగా మాట్లాడావు. మా కొలీగ్స్ అందరూ చాలా మెచ్చుకున్నారు అంటూ కాంతాన్ని పొగిడారు ఆయన. ఇప్పటి వరకు జరిగిన రోజులు వేరు, ఇప్పటి నుండి జరిగే రోజులు వేరు. ఇక నుంచి మనమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండాలి. నేను ఏది మాట్లాడినా నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. 24 గంటలు నన్ను భరించవలసింది నువ్వే. దీనికి నీ సాన్నిహిత్యంలో నా శేష జీవితం గడవాలి. నువ్వు వేసే చెనుకులు, నీ కథలు నాకు రోజు ఎలా గడుస్తుందో తెలియకుండా చేయాలి అన్నారు రామనాథం గారు. సర్లేండి, నాకిక 24 గంటలు జైలు అన్నమాట. మీరు ఉద్యోగం చేసేటప్పుడు మధ్యాహ్నమన్నా ఫ్రీగా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదన్నమాట అంది కాంతం. ఆ మాటతో రామనాథం మూతి ముడుచుకొని లేచి వెళ్లి పెరట్లో ఉన్న చెట్టు కింద వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చదవటం మొదలుపెట్టారు. కాంతం కాఫీ కప్పులు తీసుకొని, ఎందుకండి అంత కోపం? మీతో పాటు నాకు వయసు వస్తోంది కదా. ఎప్పుడు మీదే పై చెయ్యంటే ఎలా? కొంచెం నన్ను కూడా మాట్లాడనివ్వండి.
వృద్ధాప్యంలో భార్యాభర్తలు ఫ్రెండ్స్గా ఉండాలన్నారు. బాగానే ఉంది. మరి ఆ ఫ్రెండ్స్కి కొన్ని హద్దులు బాధ్యతలు కూడా ఉంటాయి కదా. రోజు పొద్దున్నే వాకింగ్ నుంచి వచ్చేటప్పుడు కూరలు, పాల ప్యాకెట్లు, ఇంట్లో సరుకులు తీసుకురావాలి. ఇప్పటి వరకు నేనే అవన్నీ చేసేదాన్ని. నేను ఏమి మాట్లాడినా మీరు మౌనంగా ఉండాలి. నేను రాసిన కథలను పోస్ట్లో పంపించాలి. ఇప్పుడంతా మీరు ఖాళీగానే ఉంటారు కదా. చక్కగా భారతం, రామాయణం చదువుకుంటూ మనశ్శాంతిగా ఒకళ్ళనొకలం అర్థం చేసుకొని పోట్లాటలు, కాట్లాటలు లేకుండా, బీపీలు పెంచుకోకుండా పెళ్లైన కొత్తలో ఉన్నట్టుగా చిలక గోరింకల్లా ఉండాలి అంది కాంతం. నీకు చాలా ఊహలున్నాయే, ఇంకా నన్ను చెప్పు కింద తేలులాగా ఉండమంటావా అన్నాడు రామనాథం. అయ్యో, ఎంత మాటండి. వృద్ధాప్యంలో నెగిటివ్నెస్ ఉండకూడదండి. ఎవరితోటైనా పాజిటివ్గానే మాట్లాడాలి అంది కాంతం. అవునే, ఎన్నాళ్ళు పిల్లలకి నేను చదువు చెప్పాను. ఇప్పుడు నువ్వు నాకు చదువు చెప్పు అన్నారు రామనాథం గారు. సర్లేండి, అప్పుడే వృద్ధాప్యంలో ఈ వానప్రస్థం రోజులు తూరీగల్లా వెడతాయి. అప్పుడే వృద్ధాప్యం శాపం కాకుండా వరం అవుతుంది. అప్పుడు ఇక వృద్ధాప్యం ఎక్కడుందండి? అది వయసుకే గాని మన మనసుకి కాకూడదు. ఇక మన ఈ వృద్ధాప్యం ఒక బంతులాటలాగా జరిగిపోతుంది అంటూ పకపకా నవ్వింది కాంతం. ఆమె నవ్వుతో రామనాథం గారు కూడా శృతి కలిపారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.